అందరికీ నమస్కారం అండి. మీలో చాలామందికి నేను తెలుసు. నా పేరు శ్రావణ్. కొంతమంది ఫ్రెండ్లీ శ్రావణ్ అని పిలుస్తారు అందరూ ముద్దుగా. అయితే రీసెంట్‌గా పోయిన శుక్రవారం 24వ తారీఖు మాకు బైక్ యాక్సిడెంట్ అయింది. అంటే వెనక నుంచి ర్యాష్‌గా డ్రైవ్ చేసుకొస్తూ ఒక కారు గుద్దేసింది మమ్మల్ని. గుద్దంగానే నేను లేచి చూడంగానే ఒక వైట్ కలర్ కారు వచ్చి ఇట్లా ఫ్రంట్‌లో ఆగడం నాకైతే గుర్తుంది. తర్వాత మా మిసెస్‌కి సీరియస్ అయ్యి వెంటనే షాక్‌లోకెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసి వెంటనే హార్ట్ బీట్ ఆగిపోతే నేనే ఎదురు శ్వాస ఇచ్చి సీపీఆర్ చేసి కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే అక్కడున్న స్థానికులు వే ఒక కారులో మమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నాకేంటంటే బాగా గుర్తు ఏదైతే ఆగిందో మమ్మల్ని గుద్ది ఆ కారులోనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారని నాకు డౌటు. అయితే నేను మాదాపూర్ పీఎస్‌లో కంప్లెయింట్ చేశాను. వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి గానీ, ఫుటేజ్ అయితే లేదు. ఎందుకు లేదో నాకు సంబంధం లేదు. నాకు తెలీదు అని మొఖం మీదే డైరెక్ట్‌గా చెప్పారు. కానీ మాకు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, సేమ్ అదే ప్లేస్‌లో మాకు జరిగిన పైన సైబర్ క్రైమ్ వాళ్ళ సీసీ కెమెరాలుండి. సీసీ కెమెరా పనిచేస్తుంది కానీ, ఎందుకు ఫుటేజ్ లేదో అయితే చెప్పట్లేదు. నేనైతే కంప్లెయింట్ చేసి ఇప్పటికి వారం అవుతుంది. మాకు యాక్సిడెంట్ జరిగి కూడా వారం అవుతుంది. అయితే ఆ రోజు మా యాక్సిడెంట్ మమ్మల్ని చూసిన వాళ్ళు మా మీద జాలి కలిగి ఏం చేశారంటే దగ్గరలో ఎవరో సీసీ ఫుటేజ్ ఉంటే వాళ్ళ సీసీ కెమెరాలో నుంచి మాకు ఫుటేజ్ తీసిచ్చారు. నా డౌట్ ఏదైతే ఉందో మమ్మల్ని గుద్ది ఆగిన కారు సేమ్ ఆ కార్‌లోనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళానన్నా కదా! సీసీ ఫుటేజ్‌లో కూడా అదే ఉందండి. మమ్మల్ని యశోద హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సరే వీళ్ళు ఫుటేజ్ లేదంటున్నారు గానీ, నేను ఆ ఫుటేజ్ తీసుకెళ్ళి ఆల్రెడీ పీఎస్‌లో ఇవ్వడం జరిగింది. అయినా గానీ ఎటువంటి రెస్పాన్సు లేదు. ఏమంటున్నారంటే, "సీసీ కెమెరాలు లేవు కదమ్మా! ఫుటేజ్ లేదు కదా! అయితే ఏం చేయలేము. మన చేతిలో ఏమి లేదంటున్నారు." సీసీ కెమెరా పనిచేస్తూ ఫుటేజ్ లేదంటే కారణం ఏంటి? నాకైతే చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీ నుంచి మేము కేపీహెచ్ ఇంటికొస్తున్నాం కేపీహెచ్‌పి. ఆ దారిలో ఉన్న హెచ్‌పి పెట్రోల్ బంక్ ముందే జరిగిందండి. నాకు సీసీ ఫుటేజ్ ఇచ్చింది హెచ్‌పి పెట్రోల్ బంక్ వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు చూడడం బట్టి 200% ఆ కారే అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందరూ వాళ్ళు చెప్తున్నారు చూసిన వాళ్ళందరూ. కానీ పోలీసులు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? నాకు 24వ తారీఖు రాత్రి 10 గంటలకు యాక్సిడెంట్ అయింది. ఇవాళ టైం మళ్ళీ మంత్ మారిపోయింది. ఇవాళ 2వ తారీఖు అనుకుంటానండి. నాకు రెండో నెలలో జరిగితే మూడో తారీఖు, రెండో తారీఖు వచ్చింది. అంటే దగ్గర దగ్గర వారం అయిపోతుంది. అయినా ఎటువంటి రెస్పాన్సు లేదు. మరి నేను ఈ వీడియో తర్వాత ఆ సీసీ ఫుటేజ్ కూడా పెడతాను. మీరందరూ చూడండి. నేను చెప్పింది కరెక్టో కాదో. అయితే అక్కడ అడ్మిట్ చేసుకున్నప్పుడు వాళ్ళు నెంబర్ రాసుకున్నారో ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను. అనుకోకుండా నాకేంటంటే ఆ కారు వాళ్ళది ఒక ఐడీ కార్డ్ వచ్చింది. అంటే విజిటింగ్ కార్డ్ వచ్చింది. ఆ విజిటింగ్ కార్డ్ కూడా తీసుకెళ్ళి నేను పోలీస్ వారికి ఇచ్చాను. అయినా ఎటువంటి రెస్పాన్సు లేదు. ఆ కారు హాస్పిటల్ వాళ్ళు చెప్పిందేంటంటే అది టీఆర్ నెంబర్ మీద ఉందంట. టీఆర్ నెంబర్ మీద యాక్చువల్‌గా అసలు బండే బయట తిరగకూడదు నెంబర్ వచ్చేవరకు. సరే ఇదంతా మనకెందుకులే అండి. ఇదిగోండి నేనైతే కంప్లెయింట్ పెట్టిన 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. నేను ఇదన్నీ క్లారిటీగా మీకు పెడతాను. మరి సామాన్య ప్రజలకి ఒక కామన్ మ్యాన్‌కి నాలాంటి కామన్ మ్యాన్‌కి పీఎస్‌కెళ్తే సమాధానం లేదు. ఏం చేయాలంటారో మీరు కామెంట్ చేయండి. కుదిరితే ఎయిర్ అఫీషియల్‌కి నేను కలుస్తాను ఇప్పుడు. సెక్రటేరియాకి వెళ్తామో ఏదో ఒకటి చేసి నేను కలుస్తాను. మాకు న్యాయం జరిగే వరకు పోరాడాలని నేను కోరుతున్నాను. బండయితే పనికి రావట్లేదు. అది షోరూమ్‌లో ఇచ్చేసాను. కొత్త బండి. నేనైతే మీ అందరికి కూడా తెలియాలి. రేపొద్దున మీకు కూడా ఇట్లాంటివి జరిగితే ఎలా రెస్పాన్స్ అవ్వాలి అనే విషయం గురించి పెడుతున్నాను. వీలైతే నాకు సపోర్ట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను. మా మిసెస్‌కి సీరియస్ అయిందన్నా కదండీ! ఇదిగోండి యశోద హాస్పిటల్‌లో చూపిచ్చాను. తర్వాత అక్కడ అమౌంట్ ఎక్కువైతుందనుకుంటే మమత హాస్పిటల్‌లో చూపిచ్చాను. అవన్నీ ఉండేయండి. ఇవన్నీ స్కానింగ్‌లు. మేము ఇంత ఇబ్బంది పెడుతున్నా కానీ వెళ్ళి డైలీ అడుగుతున్నా కానీ పీఎస్‌కి పిలుస్తున్నారు తప్పితే ఎవరికాళ్ళు చేంజ్ అవుతున్నారు తప్పితే మాకైతే కేస్ అయితే మూవ్ అవ్వట్లేదు. అది దానికోసం ఎందుకో నాకు వీడియో చేయాలనిపించి వీడియో చేసి పెడుతున్నానండి. మీకు ఆ సీసీ ఫుటేజు ప్లస్
ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే పెడతాను, ఒకసారి చూసి. ఇంకో విషయం ఏంటంటే, ఇంత డ్యామేజ్ అయ్యి మాకు ఇంత నష్టపోయి ఉండం మా తప్పు లేకుండా. నా బండి తాళం అవన్నీ అక్కడే ఉంటే నేను బండి తాళం పోయిందంటే సెకండ్కి ఇచ్చాను. సరే ఎస్ఐ గారు కాల్ చేసి వెళ్తే నేను బండి తీసుకెళ్ళొచ్చండి, హాస్పిటల్కి తిరగడానికి ఇబ్బంది అవుతుంది అంటే తీసుకెళ్ళిపో అన్నారు. నేను ఇవ్వడానికి కూడా నన్ను అమౌంట్ అడిగారు. అది అంటే ఇంత బాధలో ఉండి మేము ఇంత ఇదయ్యాం అయినా కానీ మమ్మల్ని డబ్బులు అడిగారు. పేర్లు అయితే చెప్పను నేను, ఎందుకంటే నాకు చెప్పాలని లేదు. నాకు పోలీస్ వ్యవస్థ అంటే రెస్పెక్ట్ ఉంది. మరి ఎంతవరకు న్యాయం చేస్తారో చూస్తాను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత. ఇదిగోండి, ఇది నేను 24వ తారీఖు జరిగిన యాక్సిడెంట్కి 27వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబరు, దాని కాపీ ఇది. ఇదిగోండి సీసీ ఫుటేజ్. లారీ దగ్గర జరుగుతుంది చూడండి. అదిగోండి గుద్దేసిన కారు అక్కడ ఆగి 4 సిగ్నల్ వేసింది. ఒకసారి మీరు స్లో మోషన్లో వెనక్కి ముందుకు చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. చూశారు కదండి, వీడియో మొత్తం చూసినాక మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అవన్నీ నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నేను మా మిస్సెస్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ టెన్షన్లో ఇంకోటి పిఎస్కి తిరుగుతా, నాకు నేనేం చూపించుకోలేదు. కానీ నాకు ఏంటంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకోటి ఇక్కడ నాకు తగిలింది, బాడీలో పొడి దగ్గు వస్తూ దగ్గాలనుకుంటే ఇక్కడ ఏదో పీకుతున్నట్టు లాగుతున్నట్టు ఒక విధంగా ఉంది. ఏదో నాకు గెడ్లాగా అనిపిస్తుంది ఉన్నట్టు. కానీ నాకు ఈ పిఎస్కి అటు ఇటు తిరగడం మూలంగా నాకు చూపించుకోవడానికి అవ్వట్లేదు. ఇంకోటి బండి కాడ ఇప్పుడు మన దగ్గర లేదు, షోరూమ్కి ఇచ్చేసాము. ఇవన్నీ క్లియర్ అయినాక కొంచెం టెస్ట్లు అవి చేయించుకుని చూపించుకోవాలనుకుంటున్నాను. మీరు మీ సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను అనమాట. రిపోర్ట్లు, స్కానింగ్లు అన్నీ పెట్టాను నేను. నా వంతుగా నేను ఈ వీడియో చేస్తున్నాను, ఏదన్నా న్యాయం జరుగుతుందని. మీ తరపున మీరు మీ సపోర్ట్ ఇవ్వండి. అందరికీ నమస్కారం.